హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అంటే నిఫ్టీ 145 బ్రేక్అవుట్ స్ట్రాటజీ మరియు 945 బ్రేక్అవుట్ స్ట్రాటజీ. నిఫ్టీలో ఈరోజు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడబోతున్నాం. మరియు ఈ వీడియోలో నిఫ్టీ యొక్క 2 స్ట్రాటజీస్, నిఫ్టీ మార్నింగ్ సెషన్ 945 బ్రేక్అవుట్ స్ట్రాటజీ మరియు 145 బ్రేక్అవుట్ స్ట్రాటజీ యొక్క ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ ఆర్ రోబో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీని మీకు చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఈ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఈ రోబో ట్రేడింగ్ స్ట్రాటజీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను ట్రేట్రాన్లో క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈరోజు మన స్ట్రాటజీ నిఫ్టీలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈరోజు పెర్ఫార్మెన్స్ ఎలా చేసింది. 145 బ్రేక్అవుట్ మరియు 945 బ్రేక్అవుట్ 2 టైమ్స్లో మార్నింగ్ సెషన్లో అండ్ ఆల్సో ఈవినింగ్ సెషన్లో ఈరోజు మార్కెట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం. అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ విత్ మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ లింక్ అంటే 145 945 బ్రేక్అవుట్ స్ట్రాటజీ లింక్ కూడా మీకు చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి మన పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్. సో ఈరోజు నిఫ్టీ టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నిన్నటి వీడియోలో అండ్ మొన్నటి వీడియోలో. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ 2 స్ట్రాటజీ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ యొక్క 945 బ్రేక్అవుట్ స్ట్రాటజీ అండ్ 145 బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో ఈ 2 స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈరోజు చూడబోతున్నాం. ఒకసారి 945 బ్రేక్అవుట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో వెనస్డే 27 ఈరోజు మార్కెట్లో మనం ఒకసారి చూద్దాం. నార్మల్ క్యాండిలే అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్లో. సో 945 బ్రేక్అవుట్, 945 క్యాండిల్ 5 minutes యొక్క క్యాండిల్ 945 బ్రేక్అవుట్. సో ఇది కదా ఈ క్యాండిల్ 945 బ్రేక్అవుట్. సో 945 బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ అనమాట. సో 945 బ్రేక్అవుట్ క్యాండిల్. సో ఇక్కడ మన రూల్ ఏంటి ఫ్రెండ్స్, 945 బ్రేక్అవుట్ క్యాండిల్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఇది 945 క్యాండిల్ కదా. హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. హై సైడ్ బ్రేక్ అయితేనే బై పొజిషన్ తీసుకోవాలి, లో సైడ్ బ్రేక్ అయితేనేమో సెల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ 945 క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. ఈ 5 minutes క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయింది. బట్ మన కండిషన్, ఇంకొక కండిషన్ ఏంటి, ఆర్ఎస్ఐ. ఇది మర్చిపోకండి, ఆర్ఎస్ఐ అనేది మనం ఓవర్బౌట్ జోన్ వచ్చేసరికి 60, సోల్ జోన్ వచ్చేసరికి 40 పెట్టాం కదా. ఆర్ఎస్ఐ అనేది లోవర్ సైడ్ బ్రేక్ అయితే 40% బిలో ఉండాలి. ఆర్ఎస్ఐ 40% బిలో ఉండాలి. అప్ సైడ్ బ్రేక్ అయితేనేమో 60% అబోవ్ ఉండాలి. 60% అబోవ్ ఉండాలి. సో ఇక్కడ మనకు చూడండి, మీకు క్లియర్గా చూపెడతాను. సో 60% అబోవ్ బ్రేక్ అవ్వాలి. సో మనకి ఇక్కడ చూడండి లో బ్రేక్ అయింది నెక్స్ట్ క్యాండిల్, బట్ ఇక్కడ మనకి 40% బిలో లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది, ఎల్టీపీ ఇక్కడ బ్రేక్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది ఎల్టీపీ, బట్ మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకొక క్యాండిల్ హై బ్రేక్ అయింది, ఆర్ఎస్ఐ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఆర్ఎస్ఐ 60% అబవ్ ఉంది. సో బై పొజిషన్, బై సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది. ఓకేనా, ఇలా బై సిగ్నల్ తీసుకుంది. అరౌండ్ మనకు చూడండి ఇక్కడ నుంచి 21 నుంచి హై చూస్తే అరౌండ్ ఈ ఏరియాలో అనుకున్నా అరౌండ్ 60 పాయింట్స్ ఇచ్చింది. నిఫ్టీ మార్నింగ్ సెషన్లో అరౌండ్ 50 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. సేమ్ ఇప్పుడు మనం 945 బ్రేక్అవుట్ చూసాం. నెక్స్ట్ 145, మీకు ఇంకొక టైం ఫ్రేమ్ కూడా చెప్పాను కదా, 145 బ్రేక్అవుట్. సో 145 క్యాండిల్, ఈ క్యాండిల్ అనమాట. మార్నింగ్ సెషన్ అయిపోయింది. 945 మనం చూసాం, అప్ ట్రెండ్ ఇచ్చింది. నెక్స్ట్ 145 క్యాండిల్ ఇది. సో 145 క్యాండిల్ ఇది. ఇదేగా ఫ్రెండ్స్ 145 క్యాండిల్. ఓకే,
హై అండ్ లో దగ్గర మళ్ళీ డ్రా చేసుకుంటున్నాం. సో సేమ్ ఇది కూడా హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా దీనికంటే హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ అనేది మస్ట్ 60% అబౌవ్ ఉండాలి. బట్ ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉంది. బట్ ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేదు. మనకు 145 క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేదు. సో ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ బ్రేక్ చేసింది చూడండి, లో బ్రేక్ చేసింది. బట్ ఆర్ఎస్ఐ అనేది మనకు రూల్ కదా, లో బ్రేక్ చేస్తే 40% బిలో ఉండాలి. సో ఈ క్యాండిల్ చూస్తే ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్ అయింది ఫ్రెండ్స్, చూడండి ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్ అయింది. సో ఇక్కడ పొజిషన్ తీసుకుంటుంది. ఈ క్యాండిల్ పొజిషన్ ఇక్కడ తీసుకుందన్నమాట, సేల్ సిగ్నల్. ఓకేనా, అరౌండ్ ఇక్కడి నుంచి అరౌండ్ మనకి 170 నుంచి అరౌండ్ 100 పాయింట్స్ 160 పాయింట్స్ నిఫ్టీలో చూశారుగా 2 టైం ఫ్రేమ్స్. సో ఇది వచ్చేసరికి నిఫ్టీలో మార్నింగ్ సెషన్, క్లోజింగ్ సెషన్. ఇదే స్ట్రాటజీ మీకోసం ఆల్గోలో క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇదేనమాట నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఫుల్ డే. ఇదే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఒకటే స్ట్రాటజీ, మార్నింగ్ సెషన్ 9:45కి అండ్ ఆల్సో 1:45కి. ఇది బేస్డ్ ఆన్ కండిషన్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్ట్రాటజీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీ. ఓకేనా, ఇదే స్ట్రాటజీ. సో ఎస్ఎల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్ఎల్ మనకి క్యాండిల్ యొక్క హై వెళ్ళిన మనం ఇప్పుడు లో సైడ్ బ్రేక్ అయితే 145 క్యాండిల్, ఆ 145 హై ఎస్ఎల్ అనమాట. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయి బై పొజిషన్ తీసుకుంటే ఆ క్యాండిల్ యొక్క లో సేల్ పొజిషన్ ఎస్ఎల్ అనమాట. సో కొందరు ఫ్రెండ్స్ టార్గెట్ కూడా అడుగుతున్నారు. సో ఓపెన్ టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఆర్ మీరు 1:2గా పెట్టుకోండి. ఆ క్యాండిల్ 1:2గా అలా కూడా పెట్టుకోండి. ఓకేనా, ఇది మీరు మాన్యువల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇలా చేసుకోండి, ఆర్ఎస్ఐ రూల్. అండ్ ఆల్సో మనకి ఇది ఒకవేళ మీరు ఆల్గో ట్రేడింగ్లో చేయాలనుకుంటున్నారు, మీరు ఆల్గోలో డిప్లాయ్ చేయాలనుకుంటున్నారే, ఆల్రెడీ స్ట్రాటజీస్ మీకోసం ఫ్రీగా క్రియేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు వీడియో డిస్క్రిప్షన్లో చూపెడతాను. ఇప్పుడు వీడియో చూస్తున్నారుగా, వీడియో డిస్క్రిప్షన్లో సో ఈ స్ట్రాటజీ అనమాట. చూడండి, ఆల్గో ట్రేడింగ్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి ఆల్రెడీ మెన్షన్ చేశాను, నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఫుల్ డే. ఈ స్ట్రాటజీ అనమాట. ఇది మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఓకేనా, ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ మీకు 1 వారమా 2 వారాల 3 వారాల మీకంటూ నమ్మకం వచ్చేది వరకు మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిట్ వస్తే, నమ్మకం అనిపిస్తే అప్పుడు మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మేము ఇవే కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇలా టోటల్ 8 స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. మిగతా ఇవి కూడా 8 స్ట్రాటజీస్, టోటల్ 9 స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ కలిపి ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే ట్రై చేయడానికి, రియల్ ట్రేడ్తో ట్రై చేయడానికి చూడండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఆల్రెడీ ఏ బేస్డ్ మీద, అంటే ఏ కండిషన్స్ మీద క్రియేట్ చేశానో ప్రీవియస్ వీడియోలో చూపెట్టాను. సో ఇది వచ్చేసరికి మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేసాం. ఈ స్ట్రాటజీస్లో వచ్చేసరికి ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది, ఓవై ప్రొఫైల్తో మనం ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేసాం. అండ్ ఆల్సో ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి నార్మల్ క్యాండిల్ స్టిక్ కాకుండా రెన్కో క్యాండిల్ టైప్లో మనం ఈ స్ట్రాటజీస్లో యూజ్ చేసాం. సో ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రీగా యూజ్ చేసి ట్రేట్రాన్లో డిప్లాయ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ మాత్రం ఫ్రీగా డిప్లాయ్ చేసుకోండి. మీరు ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్ట్రాటజీస్ మీరు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపించి రియల్ ట్రేడ్లో డిప్లాయ్ చేయాలనుకుంటే మీకు ట్రేట్రాన్ వాళ్ళకి 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే. సో ఆ 14% ఫీ కూడా మీకు పే చేయొద్దంటే ఇక్కడ ఎంజిల్ ఆర్ ఫైర్స్ ఆర్ సెలైజ్ బ్లూ ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటి త్రూ ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేస్తే మీకు ఆ మంత్లీ 14% ఛార్జెస్ అనేది కూడా ఉండదు, ట్రేట్రాన్ యొక్క ఛార్జెస్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ట్రేట్రాన్ కొత్తగా ఉంటే మీకు అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి ట్రేట్రాన్ ఆల్గో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఇంకా మీకు ట్రేట్రాన్ కొత్తగా బేసిక్ వీడియోస్ కావాలనుకుంటే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బేసిక్ వీడియోస్ రోబో ట్రేడింగ్ అని, రోబో ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్, ఇవన్నీ ఒకటే కాన్సెప్ట్ అనమాట. చూడండి,
ఇక్కడ ఉంటుంది లైవ్ ట్రేడ్ ఎలా చేయాలి, పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు ట్రేట్రాన్లో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. అదే మీరు లైవ్లో డిప్లాయ్ చేయాలనుకుంటే ఎలా సెట్ చేసుకోవాలి, అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, బేసిక్ వీడియోస్ చాలా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పెర్ఫార్మెన్స్ చూసాం. అండ్ ఆల్సో మీకు ఈ స్ట్రాటజీ, ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీ ఆల్గో ట్రేడింగ్ ఫ్రీ లింక్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.